హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. పునర్విక వాళ్ళ ఫాదరు కొన్ని యూట్యూబర్లు అసలు మీరు లేకపోతే పాప లేదు అన్నట్లు చాలా అంటే చాలా బాధపడింది వాళ్ళ డాడీ. ఎందుకంటే పునర్విక కోసం చాలామంది యూట్యూబర్లు ఆ, శక్తుల్లాగా పనిచేశారని చెప్పాలి. ఎందుకంటే గత 5-6 రోజులుగా పైన మరి పాపకు రోడ్ల వెంబడి పోయి ఫండ్ కలెక్షన్ చేయడం, ఇంటింటికి తిరిగి ఫండ్ కలెక్షన్ చేయడం, ఒక్కొక్క రోజులోనే 1-2 కోట్లు అలా కలెక్షన్ చేసి మరి ఈరోజు పాపకి 10 కోట్ల వరకు కూడబెట్టారనమాట. దీని తర్వాత అందరు యూట్యూబర్లని దగ్గరికి పిలుచుకొని ఆయన చాలా మంచిగా చెప్తూ మా పాప ఈరోజు బాగా మంచిగా అవుతుంది అనేసి చెప్తున్నాడు. మరి దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి 6 కోట్లు ఇస్తామనేసి చెప్పడం జరిగింది. మరి కొంతమంది చిన్న యూట్యూబర్లు ఇంకా చాలామంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు అని ఇంటర్వ్యూ కూడా చేసి చెప్తున్నాడు అందరికీ, ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి అని. మరి దీని వెనకాల కృషి, వీళ్ళ యూట్యూబర్లు అందరి కృషి ఉంది కాబట్టి మరి ఇలాంటి వాళ్ళు ఇంకో ఎంతోమంది ఉన్నారు. మా పాపకు ట్రీట్మెంట్ తర్వాత కూడా ఏమన్నా డబ్బులు మిగిలితే నా పాపకు వచ్చిన వ్యాధే ఇంకెవరికైనా వస్తే నేను ఖచ్చితంగా సాయం చేస్తా అని చెప్పడం జరిగింది సురేష్ గారు. అయితే మరి పునర్విక తొందరగా కోలుకొని మరి తల్లిదండ్రుని అమ్మా నాన్న అని మంచిగా ఉరుకులాడుతూ ఆడుకోవాలంటూ నేను కూడా అనుకుంటున్నా. ఇంకా కొంతమంది యూట్యూబర్లు కూడా అలాగే చెప్పారు. కానీ పాప కోసం ఒక వ్యక్తి ఎక్కడి నుంచో అమౌంట్ కలెక్షన్ చేసుకొచ్చాడు. 3 లక్షలు ఎంతనో అమౌంట్ కలెక్షన్ చేసుకొచ్చాడు. నేను చాలా అంటే చాలా బాధపడ్డా. పాప కోసం వీధి వీధి తిరిగి నేను అమౌంట్ కలెక్షన్ చేశా. ఇంకొకటి ఏంటంటే ట్రీట్మెంట్ తర్వాత పాపకి ఇంజెక్షనే తర్వాత మన పాపకు ఒక రింగు ఇస్తున్నాను. ఆ రింగు పెట్టి మాకు కొంచెం మీరు ఏమైనా ఫోన్ చేయండి, లేకపోతే మాకన్నా పిక్ పెట్టండి అని చెప్పడం జరిగింది. అయితే వీళ్ళందరూ కృషి వెనకాల ఇన్ని కోట్లు కలెక్షన్ చేశారంటే ఇంకా చాలామంది బాధితులు ఉన్నారు. చేయండి, సాయం చేస్తేనే మంచిది. మరి ఏమో అలా నడుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.